ఎందుకలా శ్రమ పడతారు? మీరు చాలా బలహీనంగా ఉన్నారు. లేదు, నేను వెళ్లి తీరాల్సిందే. ఎక్కడికి? గంగాధర్రావు మహారాజు గారిని క్షమాపణ కోరడానికి. ఆ తర్వాత మహారాణి మణికర్ణిక గారి సేను సిద్ధం చేయాలి. ఆవిడ పాటికి వచ్చుంటారు కదూ. ఏమిటలా అడుగుతున్నారు మీరు? మహారాణి గారు ఈ రోజే విద్యుత్ నుంచి బయలుదేరి ఉంటారు. ఆవిడ ఇక్కడికి చేరుకోవడానికి కనీసం 10 రోజులైనా పడుతుంది. నా చెల్లెలకు నేను వీడుకోలు చెప్పాలి కదా. ఈ రోజుతో మా నాన్న చెల్లెల్ని సాగనంపడంలో ఓ కొత్త సంప్రదాయం ఆరంభించాడు. తను చేస్తున్న దానికి అర్థం అత్తవారింటికి వెళ్లే మార్గంలో ఎలాంటి ఆటంకం రాకూడదని. క్షమించాలి, అది పెద్ద రహస్యంగా ఉంచారు. రహస్యంగా ఉంచారా? నన్ను క్షమించు మను తల్లి. నేను నీ విషయంలో లేదు మామగారు. తమరు నాకు మా అమ్మ లేని లోటు లేకుండా చూసుకున్నారు మామగారు. ఇది ఉంచుకో తల్లి, దీన్ని ఇక్కడ విప్పకు. మీ అత్తగారింటికి వెళ్ళాక విప్పి చూడు. అయినా తమరికి తెలుసు కదా, ఆంగ్లేయులు మాత్రమే కాకుండా అయిన వాళ్ళు కూడా కుట్రలు పంపుతున్నారు. పరిస్థితి అంత సున్నితంగా ఉన్నందువల్లనే మహారాణి గారు వచ్చే మార్గాన్ని రహస్యంగా ఉంచారు. అదావిడ రాకకు కల్పించిన భద్రతలో భాగం. మహారాజా, తమరు నన్ను క్షమించాలి. మా వల్ల నీకు ఎన్నో ఇబ్బందులు కలిగాయి. తీసుకో తల్లి. ఇది ఎందుకో తెలుసా? నువ్వు దుర్గాదేవిగా మారి ఆంగ్లేయుల పాలనని అంతమొందించాలి. తమరనేది నిజమే కుదాబాక్ష్. మహారాజు గారికి అందరూ శత్రువులే. మనిద్దరం కాకపోయినా మేం మహారాణి గారు వచ్చే మార్గంలో ఆమెకు సేవలు చేయాలనుకుంటున్నాం. అదంత తేలిక కాదు. ఆ కొండ మార్గం చాలా ప్రమాదకరమైంది. కొండ మార్గమా? అవును, కానీ దయచేసి అది ఎవరికీ చెప్పకండి. అంటే తమరికి నా మీద నమ్మకం లేదా? చాలా నమ్మకం ఉంది మోతిబాయ్. జీవితం